హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీకే కిచెన్ అండ్ వ్లాగ్స్. మీ పిల్లలు బాగా తిని లావుగా ఉండాలంటే క్యారెట్తో ఇలా చేసి పెట్టండి. బాగా ఇష్టంగా తింటారు. క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ పిల్లల కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ పిల్లల జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఖర్జూరము, ఒక అంజీర్, 4 జీడిపప్పులు, 7, 8 కిస్మిస్లు, అలాగే 2 టేబుల్ స్పూన్లు అటుకులు వేసి కొద్దిగా నీళ్ళను పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే ఇంకొక బౌల్ తీసుకొని బాదం పప్పులను కూడా గోరువెచ్చని నీళ్ళలో ఒక గంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు క్యారెట్ని నీట్గా కడిగి సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకొని ముందుగా నానబెట్టిన అటుకులు మరియు డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని, తొక్క తీసి పెట్టుకున్న బాదం పప్పులను, కొద్దిగా పాలను కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసి చిన్న మంట మీద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకులు మరియు డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. దానితో పాటు కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. 1 సంవత్సరంలోపు పిల్లలకు పాలకు బదులు నీళ్లను కలుపుకోండి. ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకున్న తర్వాత మీ పిల్లలకు వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.